వెంటనే వారు బయలుదేరారు. చాలా చాలా విలువైన పరికరాలు తీసుకుని బయలుదేరారు. వారికి ఉద్దేశం ఒకటే, నినివే పట్టణం భూమి మీద లేదు, ఇది కల్పిత కథ అని బైబిల్ మీద బురద జల్లాలని బయలుదేరిన వారికి ఒక చోటకు వచ్చేసరికి ప్రియులారా వాస్తవం అర్థమైంది. వారు ఆ ప్రాంతం దగ్గర రాగానే కొన్ని త్రవ్వకాలు చేయడం ప్రారంభించారు. కొన్ని ఎక్స్కవేషన్స్ చేస్తున్నారు. ఆ ఎక్స్కవేషన్స్ లో నినివే పట్టణం భూమిలో కురికిపోయినట్టుగా లేదా ఆ త్రవ్వకాల్లో ఒక పెద్ద పట్టణాన్ని వారు కనుగొన్నారు. ఆ పట్టణంలో ఒక కోట గోడను వారు గుర్తించారు. ఆ కోట గోడ ఎత్తు అక్షరాల 75 అడుగులు, దాని వెడల్పు 35 అడుగులుగా కోట గోడ నిర్దేశించారు. దాని మీద రాయబడిన వ్రాతలను బట్టి, మాటలను బట్టి, దాని మీద చెక్కబడిన అంశాలను బట్టి, లాంగ్వేజ్ ని బట్టి వీరు అధ్యయనం చేసి ఎట్టకేలకి ఇదే నినివే పట్టణం అని వారు గుర్తించారు. ఆ తర్వాత వారి త్రవ్వకాల్లో వారు గుర్తించిన మరో శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఈ నినివే అనే ఈ పట్టణం అక్షరాల 90 కిలోమీటర్ల వ్యవధిలో ఉండేది. దాని చుట్టుకొలత సుమారు 90 కిలోమీటర్లు ఉందని గుర్తించారు. ప్రియులారా, దేవుని లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే పట్టణం 3 దినములు సంచరించేంత పరిమాణం కలదని దేవుని లేఖనంలో రాయబడింది. ఇప్పుడైతే మనం దూరాలను కిలోమీటర్లు లేదంటే మైల్లో కొలుస్తున్నాం, కానీ పూర్వకాలంలో దినముల లెక్కగా వారు పరిగణిస్తూ ఉండేవారు. శాస్త్రవేత్త లెక్కల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకి సగటున 20 మైళ్ళ దూరం నడవగలడు అని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అంటే అక్షరాల 30 కిలోమీటర్లు. మీరు ఆలోచించేయండి, దేవుని వాక్యం ఒక గొప్పతనం, ఆ యాక్యురసీ ఎంత ఉన్నతమైన స్థానంలో ఉందంటే, నినివే పట్టణం 3 దినాల పరిమాణం అంటే 90 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నట్టు డాక్టర్ లయార్ గుర్తించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని మీద ఉన్న రాతలను బట్టి, ఆనాటి టైంలో దొరికిన కొన్ని రాతి పలకలను బట్టి శాస్త్రవేత్తలు అప్పటి జనాభాను కూడా ఊహించారు. అది సుమారు 1,00,000 మందికి పైగా జనాభా ఆ ప్రాంతంలో నివసించినట్లుగా ఆ శాస్త్రవేత్తలు గుర్తించి దేవుని వాక్యముగా గొప్పతనానికి వారు సెల్యూట్ చేశారు. ఆ తర్వాత డాక్టర్ లయార్డ్ అనే ఈ శాస్త్రవేత్త, ఈ భూగర్భ శాస్త్రవేత్త, హిస్టారియన్ దేవుని వాక్యం తప్పు అని ప్రూవ్ చేయాలని పరిశోధన సాగించి ఎట్టకేలకు ప్రియులారా దేవుని వాక్యం యొక్క గొప్పతనానికి ముద్ర వేసి ఒక పుస్తకాన్ని ప్రపంచంలో తీసుకొచ్చాడు. ఆ పుస్తకం మీరు చూస్తున్న ద నినివే అండ్ ఇట్స్ రిమైన్స్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ద నినివే అండ్ ఇట్స్ రిమైన్స్ అనే పుస్తకంలో దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని శాస్త్రవేత్త రుజువు చేస్తూ అద్భుతమైన పుస్తకాన్ని ప్రపంచానికి అందించాడు. దొరికితే మీరు కూడా చదవండి, దేవుని దీవెనలు పొందాల్సిందిగా ప్రభు పేరుని మనం చేస్తున్నాను. గమనించండి ప్రియులారా, మొదటి అధ్యాయం యొక్క ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలంటే, యోనా దేవుని మాటకు అవిధేయత చూపించి ఇంత క్రూరమైన పట్టణానికి వెళ్ళి నేను సువార్త చెప్పినా వాళ్ళు నమ్మరు, మారరు అని తనకు తానే నిర్ణయం తీసుకుని తర్షీషు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. తర్షీషు అనే పట్టణం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో తర్షీషు అనే మాట కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. తర్షీషు ఓడలు చాలా 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 ప్రాముఖ్యమైన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. తర్షీషు అంటే ఈ రోజున మనం పిలుస్తున్న స్పెయిన్ అనే దేశానికి దగ్గరలో ఒక భాగం ఉంది. అది గ్రేట్ బ్రిటన్ కంట్రోల్లో ఉంది. గ్రేట్ బ్రిటన్ వారి పరిపాలన ఉంది కాబట్టి దాన్ని గ్రేట్ బ్రిటన్ అని పిలుస్తున్నారు. అనగా ఈ యొక్క ప్రాంతము నేటి టైంలో గ్రేట్ బ్రిటన్ గా పిలువబడుతూ ఉంది. ఆ ప్రాంతానికి యోనా బయలుదేరి వెళ్ళిపోయాడు. గ్రేట్ బ్రిటన్ వారు ఓడలు తయారు చేయడంలో సిద్ధహస్తులు. వారు టైటానిక్ తయారు చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. ఓడల యొక్క ప్రపంచం వారి దగ్గర నుండి ప్రారంభించబడింది. యోనా బహుశా తర్షీషు యొక్క ఆకర్షణలోనే తర్షీషు పట్టణంలో ఏదో ఆనందించాలనో లేదంటే దేవునికి దూరంగా పారిపోవాలనో యోనా ఆ తర్షీషు ఓడ ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. మనకు తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. భయంకర తుఫాన్ చెలరేగింది. యోనా యొక్క అవిధేయత ద్వారా తుఫాను ఆ సముద్రంలో చెలరేగినప్పుడు అందరూ కూడా ఎవరికి తోచినట్టుగా వారు దేవుని ఆరాధన చేస్తున్నారు, దేవతలను పూజిస్తున్నారు. కానీ తుఫాను ఆగడం లేదు. ఈ లోపల చీట్లు వేస్తున్నారు. ఎవరి ద్వారా ఈ శోధన వచ్చింది, ఎవరి ద్వారా ఈ కష్టం మనకు వచ్చింది అని ఆలోచన చేసి చీట్లు వేస్తే యోనా పేరట వచ్చింది. వెంటనే యోనా ఎక్కడున్నాడని తెలుసుకున్నారు. ఓడ అడుగు బాగా నిద్రపోతున్నాడు. ఆ నావికుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఓయ్ నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచి దేవుడు ప్రార్థించని మాట్లాడినప్పుడు యోనా లేచాడు. పరిస్థితి అర్థమైపోయింది, ఎంత గొప్ప కీడు నా ద్వారానే వచ్చింది అని గుర్తించాడు. ఓడలో సరుకులు పాడేశారు, ఓడలో ఉన్న వస్తువులు పాడేశారు, ఓడలో ఉన్న ఆహారం అంతా పాడేశారు. ఓడను తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాస్తవాన్ని గమనించండి, బరువు అయిపోయింది సరుకులు కాదు, బరువు అయిపోయింది వస్తువులు కాదు, ఆ ఓడలో బరువు అయిపోయిన వాడు యోనా. దేవునికి అవిధేయకరంగా జీవించే ప్రతి ఒక్కడు కూడా బరువుగానే అయిపోతాడు, భారంగానే అయిపోతాడు జీవితం అంతా కూడా. యోనా పరిస్థితి అలా అయిపోయింది.
గమనించాడు. దీనికి సొల్యూషన్ ఏంటంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి, అప్పుడు తుఫాన్ నిమ్మలం అయిపోతే నాకు తెలిసిపోయింది నా అవిధేయతను బట్టి ఇది వచ్చిందని యోనా గుర్తించి ఒక రియలైజేషన్కి వచ్చాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడవేయగానే సముద్రం నిమ్మళించింది, తుఫాను నిమ్మళించింది, పరిస్థితి అంతా కూడా అదుపులోనికి వచ్చింది. వెంటనే ఓడ నావికుడు, ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని నమ్మి దేవునికి బలులు అర్పించినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూసాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న ఆధ్యాత్మిక మర్మాలు మనం ధ్యానం చేయాలంటే అనేక అమూల్య విషయాలు మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, ఇంతవరకు మీరు నినివే పట్టణం యొక్క వివరణ, డాక్టర్ లయోడ్ అండ్ లాఫ్టస్ ఏ విధంగా ప్రభువుని తెలుసుకున్నారో, అష్షూరు సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ నినివే ఏ విధంగా ఉందో మనం తెలుసుకున్నాం. యోనా అలాంటి పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. మనకు తెలుసు జోఫా అనే ప్రాంతం ఉంది ఇజ్రాయెల్ దేశంలో. యొప్పే అనే ఒక ఓడరేవు ఉంది. మీరు చూస్తున్నారు, ఇదే యొప్పే ఓడరేవు. మధ్యధర సముద్రానికి చాలా ప్రాముఖ్యమైన ఓడరేవుగా యొప్పే ఓడరేవు ఉంది. ఈ ఓడరేవు దగ్గరికి వచ్చి యోనా ప్రియులారా ఆ తర్షీషుకు వెళ్ళడానికి ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కిన తర్వాత ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. దేవునికి అవిధేయంగా పారిపోతున్న యోనా అందరి కళ్ళు గప్పి ఓడ భాగాన పడుకున్నాడు. వాస్తవం ఏంటంటే అలా ఓడ వెళ్ళిపోతున్నప్పుడు దేవాది దేవుడు సముద్రం మీద గొప్ప గాలి పుట్టించాడు, గొప్ప తుఫాను వచ్చింది. నిజమే, ఎక్కడైతే అవిధేయత ఉందో, ఎక్కడైతే డిజొబీడియన్స్ ఉందో అక్కడ గొప్ప నష్టం ఉంది. ప్రియులారా, దేవుని మాట విననందువలన యోనా ఎంతలా నష్టపోయాడో, తనతో ఉన్న సమూహాన్ని కూడా ఎంతలా కలవరపరిచాడో, తన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ప్రతికూలంగా ఎలా మార్చేశాడో యోనా జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చాలా మంది ఈ రోజుల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించక అవిధేయత చూపిస్తూ తమకు తామే నష్టాన్ని కొని తెచ్చుకోకుండా తమ చుట్టూ ఉన్న ఆ సమాజాన్ని, తమ చుట్టూ ఉన్న కుటుంబస్తులు కూడా నష్టాన్ని తెచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించే, నీ అవిధేయత ద్వారా ఎన్నిసార్లు నీ కుటుంబ పరిస్థితి పాడైపోయింది? నీ అవిధేయత ద్వారా ఎన్నిసార్లు నీ కుటుంబ సభ్యులు కష్టాల్లో కూరుకుపోయారు? ఉదాహరణకు త్రాగుబోతు యజమాని తీసుకుంటే అతను త్రాగడం ద్వారా ఆ ప్రతిఫలం లేదంటే ఆ ప్రభావం తన మీద మాత్రమే కాక తన కుటుంబం మీద కూడా పడుతుంది. రీసెంట్గా ప్రియులరా, ఒక ప్రియ సహోదరికి క్యాన్సర్ వ్యాధి వచ్చి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళగానే పరిశోధనలు అన్నింటిలో కూడా టెస్టుల తర్వాత తెలిసింది ఏంటంటే, డాక్టర్ అడిగాడు, అమ్మా నీ భర్త స్మోక్ చేస్తూ ఉంటాడా, పొగ త్రాగుతూ ఉంటాడా అని అడిగాను. అవునండి, విస్తారంగా త్రాగుతుంటాడు, చైన్ స్మోకర్ అండి. అతను రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే పొగ త్రాగడండి, లేచిన నుండి మళ్ళీ పడుకునే వరకు పొగ త్రాగుతూనే ఉంటాడు. ఒక సిగరెట్ తర్వాత మరొకటి వెలిగిస్తూనే ఉంటాడు. మరి ఎందుకంత భయంకరంగా మారిపోయాడో తెలియదు. అయినప్పటికీ అతనికి రోజు నేను దగ్గరుండి పరిచర్య చేయాల్సిన పరిస్థితి అండి. అప్పుడు ఆయన చెప్పాడమ్మా, అతను పీల్చి వదిలేస్తున్న ఆ గాలి నీకు కూడా హానికరంగా మారిపోయిందమ్మా, ఈ వ్యాధి అందువలన వచ్చిందని డాక్టర్ చెప్పినప్పుడు చాలా ఏడ్చింది. పిల్లలు, స్మోకింగ్ లో 2 రకాలు ఉన్నాయి, యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అన్నారు. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ యాక్టివ్ స్మోకింగ్ అన్నారు. అంటే ఒక వ్యక్తి స్వయంగా పొగ త్రాగడం కంటే అతను వదిలేసిన ఆ పొగను మరొకరు పేర్చడం ద్వారా వారు కూడా నష్టపోతున్నారు. అబోశోభం తెలియని పిల్లలు ఎంతమంది అనారోగ్యాలు పాలైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకరు చేస్తున్న పాపం. యోనా చేశాడు దేవునికి వ్యతిరేకమైన కార్యము, అందును బట్టి యావత్ ఓడకే నష్టాన్ని తీసుకొచ్చారు. కుటుంబం అంతా నష్టం అయిపోయింది. అక్కడున్న వారందరూ గలిబిలి చెందిపోయారు. ఎప్పుడైతే అలా గలిబిలి పడ్డారో అందరూ కూడా చీట్లు వేశారు. ఎవరు ఈ ఆందోళనకు కారణం, ఎవరు ఈ నష్టానికి కారణమని చీట్లు వేయగానే అది సరాసరి యోనా పేరు మీద వచ్చింది. పిల్లలు చూశారు, ఎవరు? యోనా క్రింద నిద్రపోతున్నాడు. ప్రార్థన చేయాల్సిన సేవకుడేమో నిద్రపోతున్నాడు. అన్ని దేవతలు పూజించారు, వారి కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్నిసార్లు నిజం ఇలా అనిపిస్తూ ఉంటారు. జీవం గల దేవుని ఆరాధిస్తున్న మనమేమో నిద్రిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది రకరకాల భక్తి కార్యక్రమాలు చేపడుతున్నారు. జీవం గల దేవుని బిడ్డమైన నీవు దేవుని కోసం ప్రార్థించాల్సిన సమయం వచ్చింది. నిద్రపోయే సమయం కాదు ఇది. దేవుని కోసం మృతమైన పరిస్థితుల్లో జీవించే సమయం కాదు. దేవుని మాట విధేయత చూపించాల్సిన సమయం. ఎప్పుడైతే అలా జరిగిందో యోనాను పైకి నిలబెట్టారు. ఎవరిని పిలిచారు? ఓ దేవుని సేవకుడా, ఓ గొప్ప ప్రవక్త అని పిలిచారా? ఓ ఈ నిద్రపోత అంటే పరువు పోయింది. దేవుని మాటకు అవిధేయత చూపించే ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇదే పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది. కారణం దేవుని వాటిలో రాయబడింది, పాపము మనిషికి అవమానం తీసుకొస్తుంది. మానవుడికి ఎందుకు అవమానం జరుగుతుంది? కొన్నిసార్లు నీవు చేసిన కార్యాలను బట్టి. ఎందుకు అందరూ నీ మీద అవమానకరంగా మాట్లాడుతున్నారంటే నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయాలు బట్టే. పాపం మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది. తల దించుకునే అనుభవంలో నిలబడ్డాడు యోనా, పాపిగా నిలబడ్డాడు. కూడా ఏంటి పరిస్థితి కారణం అడిగారు. ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏంటి పరిస్థితి కారణం అనగానే యోనా ఒప్పుకున్నాడు. ఇంత గొప్ప కీడు నా ద్వారానే వచ్చింది, నాకు అర్థమవుతుంది. ఇంత గొప్ప కీడు నా ద్వారానే వచ్చింది కాబట్టి నన్నెత్తి సముద్రంలో పడేయమన్నాడు. ప్రభునందు ప్రియులారా, వాడ సరుకులు పడేశారు,
ఓడలో ఉన్న వస్తువులు పడేశారు, ఓడనంతా తేలిక చేశారు, కానీ బరువులు ఒక వ్యక్తి ఉండిపోయాడు. నీ జీవితంలో నీ పాపాన్ని పడవేయకుండా, నీలో ఉన్న పాప స్వభావాన్ని తొలగించకుండా నువ్వు ఎన్ని భక్తి కార్యక్రమాలు చేసినా, ఎన్ని బహిరంగ సంబంధన కార్యక్రమాలు నువ్వు చేసినా నీకు రక్షణ లేదు. నీలో ఉన్న అలజడి, నీలో ఉన్న తుఫాను, నీలో ఆందోళన పోదు. ఏ అవిధేయత నీలో ఉందో, అవిధేయతకు కారకుడైన ఆ వ్యక్తిని నీ జీవితం నుంచి బయటకు పంపిస్తేనే కానీ నిమ్మళమైన అనుభవం నీలోనికి రాదు అని దేవుని లేఖను బట్టి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూసిన ప్రియ సోదరి నీలో ఇంకా అవిధేయమైన స్వభావం ఏదైనా ఉందా? నీలో యోనా ఉండిపోయాడు, ఇంకా దేవునికి అవిధేయమైన స్వభావం నీలో ఉందా? తీసి బయట పాడవే. ఆ అవిధేయతను బయటికి నెట్టే, అవిధేయతను బయటికి త్రోసివేసాయి. నీ జీవితంలో నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని అనుభవిస్తావు. యోనా మొదటి గ్రంథం మనకు తెలియజేస్తుంది, యోనా పారిపోతున్నాడు. దేవునికి అవిధేయంగా పారిపోయిన యోనా ఏ విధమైన ఆశీర్వాదాన్ని పొందలేదు, సరే కదా, సమస్త నష్టాన్ని చవిచూచాడు. యోనా గ్రంథము నుండి మనం తెలుసుకోవాల్సిన ఒక పాఠం ఇదే: దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏమీ సాధించలేవు. దేవునికి వేరుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువుకు దూరంగా నువ్వేమీ సాధించలేవు. కొన్నిసార్లు అనుకుంటున్నావు, దేవుడు లేకుండా నేను అది చేయగలను, ఇది చేయగలండి, ఎంతవరకు ఎవరు నడిపించారు నన్ను అనుకుంటున్నావు, కానీ నీకు తెలియట్లా నీ జీవితంలో ఎంత నష్టపోతున్నావు, ఎంత ఆనందాన్ని కోల్పోతున్నావు, ఎంత సౌభాగ్యాన్ని కోల్పోతున్నావు, దేవునికి రూపాన్ని కోల్పోతున్నావు. ఎట్టకేలకు అంతిమ శిక్ష ఒకటి ఉంది, అదే ఘోర నరకం. వీటన్నిటి నుండి తప్పించబడాలంటే నీలో ఉన్న అవిధేయతను బయటికి నెట్టే, నీలో ఉన్న పాపాన్ని బయటికి నెట్టే. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోనా గ్రంథం మొదటి అధ్యాయం నినివే పట్టణం వివరాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత యోనా జీవితంలో ఎందుకు నష్టం వచ్చిందో గమనించారు. ఇప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే యోనానైతే సముద్రంలో పడేశారు. పడవేయగానే సముద్రం అంతా నిమ్మడించింది, తుఫాను నిలిచింది. జరిగిన వాస్తవం పిల్లల వెంటనే ప్రజలందరూ తెలుసుకున్నారు, యెహోవాయే దేవుడు అని వారందరూ గుర్తించి దేవునికి బలి అర్పించినట్లుగా థ్యాంక్స్ గివింగ్ మనకు కనబడుతుంది. వారందరూ దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఈ కార్యక్రమం ద్వారా నేను తెలుసుకోవాల్సిన ఒక అమూల్యమైన విషయం ఏంటంటే, యోనా జీవితంలో దేవునికి ఉన్న ప్రణాళిక చాలా ఉన్నతమైంది. దేవాది దేవుడు మరలా యోనా జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగించాడో, యోనా 3 దినాలు చేప కడుపులో ఉండడం ఎలా సాధ్యమైందో క్రైస్తవేత్తరులు కూడా కలవరపరిచిన ఈ ప్రశ్నకు వచ్చే ఎపిసోడ్లో మీకు అద్భుతమైన సమాధానాన్ని తెలియచేయబోతున్నాను. ఈ సంఘటనకు ఆధారాలుగా చరిత్రలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, యోనా నిజంగా 3 దినాలు చేప కడుపులో ఉండడం సాధ్యమైన ఇలాంటి సంచలనాత్మక విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చేవారు మరలా ఇదే సమయానికి మీరు టీవీ ఆన్ చేయండి. సత్యాన్ని మీరు తెలుసుకోండి. దేవునికి మరింత దగ్గరగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహిమల మా దేవ, నీ ఉన్నతమైన, శ్రేష్టమైన, పూజనీయమైన, ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మేము మిక్కిలి అలుపులేని వారం ప్రభువా. కల్వరి శిలువలో మీరు మా కోసం మరణించడం ద్వారా మా బ్రతుకులకు వెలకట్టారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నాయన, నీ దివ్య లేఖనంలో అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నావు. తద్వారా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నీ గ్రంథం ఎంత ఉన్నతమైందో మేము తెలుసుకుని నీకు మరింత దగ్గరగా రావడానికి మీరు చూపిస్తున్న ప్రతి విధమైన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ఎడల నీకున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియుల జీవితంలో అద్భుతాలు చేయండి. నీ వాక్యం పట్ల అమితమైన ఆసక్తి వారికి కలుగు చేసి నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. వ్యాధుల్లో ఉన్న వారిని లేవనెత్తండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. బలపరిచి నీ మహిమ చేత వారిని నింపండి. ఎవరైతే యవనస్తులు ఈ కార్యక్రమం చూస్తున్నారో వారిని మీరే బలపరచండి. యవన సంబంధం ఇచ్చల నుండి వారు దూరపరిచిన ఆయన నీకు దగ్గరగా వారు జీవించడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. 100 అంతలుగా వారి గొప్పలు మీరు నింపండి. లక్షల మంది ప్రజలని సువార్త వినడానికి నేను ఇంత గొప్ప కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారిని నీవే నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వారి కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయమని నీ సేవకునిగా నీ సమయంలో ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత ప్రభువు నీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.